This news is sponsored by జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్. విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP. Namaste, myself Sarasija. Welcome to Maitri News. Munduga headlines. మౌలిక సదుపాయాలే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. ఖాజీపూర్, ఆసిఫ్ నగర్లలో పర్యటించిన బండి సంజయ్. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందిస్తాం. లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ కాపీలను అందజేసిన ఎమ్మెల్యే కవ్వంపల్లి. ఘనంగా బక్రీద్ పండుగ వేడుకలు. పలు ప్రాంతాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేసిన ముస్లింలు. డంప్ యార్డుగా మారిన మానేరు డ్యాం. అధికారుల నిర్లక్ష్యంతో భారీగా చెత్త. ఇక వార్తలోని వివరాలు. రోడ్ల నిర్మాణం, మౌలిక సదుపాయాలకు బీజేపీ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద 31,12,00,000 రూపాయలతో కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో అంతర్గత రోడ్ల నిర్మాణం జరుగుతోంది. ఇందులో భాగంగా కొత్తపల్లి మండలంలోని ఖాజీపూర్లో జాతీయ ఉపాధి హామీ పథకం కింద 14 లక్షల రూపాయలతో చేపట్టిన రోడ్లను బండి సంజయ్ ప్రారంభించారు. అనంతరం కొత్తపల్లి మండలంలోని ఆసిఫ్ నగర్లో 9,50,000 రూపాయల ఎంపీ ల్యాండ్స్ నిధులతో నిర్మించనున్న మార్కెట్ షెడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. తెలంగాణలోని అత్యధికంగా CRIF నిధులతో పార్లమెంటు పరిధిలోని రోడ్లను నిర్మిస్తున్నామని చెప్పారు. ప్రధానమంత్రి సడక్ యోజన కింద 100 కోట్లను ఖర్చు చేసి మారుమూల గ్రామాలలో రోడ్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బండి సంజయ్తో పాటు బీజేపీ నాయకులు, ఖాజీపూర్, ఆసిఫ్ నగర్ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తామని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ కాపీలను అందజేశారు. తిమ్మాపూర్ మండలం కొత్తపల్లిలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో 416 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రొసీడింగ్స్ కాపీలను అందించారు. ఇందిరమ్మ ఇళ్ల కొలతలు 400 స్క్వేర్ ఫీట్ నుండి 600 స్క్వేర్ ఫీట్ వరకు మాత్రమే నిర్మాణం ఉండాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం 10 ట్రిప్పుల ఇసుకను కూడా ఉచితంగా అందజేస్తామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించారు. తిమ్మాపూర్ మండల వ్యాప్తంగా 2 విడతల్లో 89 మంది లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ రావాల్సి ఉందని, వారం 10 రోజుల్లో వారికి అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కర్ర శ్రీనివాసరెడ్డి, ఎంపీడీఓ విజయ్
జయకుమార్, మండల అధ్యక్షులు బండారి రమేష్, తుమ్మనపల్లి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి గుట్టెముక్కల సంపత్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎస్ఎల్ గౌడ్, మాజీ ఎంపీటీసీ కొత్త తిరుపతి రెడ్డి, మామిడి అనిల్, పోలు రాము రమేష్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఎప్పుడైతే 1972లో ఇందిరమ్మ గారు పేద ప్రజలకు ఇల్లు ఉండాలి, వాళ్ళకు సగర్వంగా తలెత్తుకుని బ్రతకాలి, స్వంతింటికలను సాకారం చేయాలన్న ఉద్దేశంతో 72లో స్టార్ట్ చేసింది. మరి అటువంటిది ప్రతి ఊర్లో కూడా ఇందిరమ్మ ఇల్లు ఉండే. ఈ 10 సంవత్సరాల్లో మన గత ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో కేసీఆర్ గారు 70 ఇళ్లకు మీకు డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తా అన్నారు. మరి ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు ఉన్నదా తల్లి? ఉన్నదా? ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయా? చేతులు ఎత్తండి. ఉన్నాయి. మరి డబుల్ బెడ్రూమ్లు ఎన్ని ఊర్లలో ఉన్నాయి? మరి ఇప్పుడు కూడా చాలా మంది నన్ను వచ్చి అడుగుతా ఉన్నారు. 5 లక్షల రూపాయలు అనేది చిన్న విషయం కాదు. తప్పకుండా మరి ఇక్కడ మా వాళ్ళు వివరాలు పెట్టలేదు. ఇసుకకి ఎంత అవుతుంది, ఇటుకకి ఎంత అవుతుంది, స్టీల్కి ఎంత అవుతుంది, సిమెంట్కి ఎంత అవుతుంది, మేస్త్రీలకు ఎంత అవుతుంది, ఈ 5 లక్షల రూపాయలు కట్టుకోవచ్చు అని నేను ప్రతి దగ్గర పెట్టమంటా ఉన్నాను. 400 SFT నుంచి 600 SFT వరకు కట్టుకోవచ్చు. తప్పకుండా ఆ డబ్బులు సరిపోతాయి. మరి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ప్రారంభించడానికి మా దగ్గర 1 లక్ష రూపాయలు లేరని అంటారు. మీరందరూ మహిళా సంఘాలు ఉన్నారు కదా? ఉన్నారా? లేరమ్మా? ఉన్నారు కదా? మీ అందరికి కూడా 1 లక్ష రూపాయల రుణం మంజూరు చేయాలని మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. కరీంనగర్ ప్రజలకు నగర శివారులోని మానేరు డ్యాం అంటేనే ప్రత్యేకం. మానేరు జలాశయాన్ని చూసేందుకు వేలాది మంది పర్యాటకులు ఇక్కడికి వచ్చి సేద తీరుతూ ఉంటారు. కానీ ఇప్పుడు ఆ డ్యాం పరిసరాలకు సరికొత్త సమస్య వచ్చి పడింది. అధికారుల నిర్లక్ష్యంతో ఇక్కడ బిల్డింగ్ మెటీరియల్, చికెన్ వ్యర్థాలను పడేయడంతో అధ్వాన్నంగా మారింది. చెత్త చెదారంతో నిండిపోయిన మానేరు జలాశయంపై మైత్రి ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. కరీంనగర్లోని మార్కండేయ నగర్ చివరగల మానేరు జలాశయంలోని ప్రాంతమంతా చెత్తగుట్టలా తయారైంది. వివిధ ప్రాంతాల నుంచి ట్రాక్టర్ల ద్వారా తీసుకువచ్చే చెత్తతో ఆటో నగర్లోని డంప్ యార్డును తలపిస్తోంది. ఆ డంప్ యార్డు ద్వారా హౌసింగ్ బోర్డు కాలనీ, అల్కాపూర్ కాలనీ, కోతిరాంపూర్ వాసులు శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారు. అదే రీతిలో మానేరు జలాశయ శివారులో సైతం చెత్తను పడవేయడంతో అధ్వాన్న పరిస్థితి నెలకొంది. లోయర్ మానేరు డంప్ యార్డులా మారబోతుందన్నట్లుగా చెత్తంతా గుట్టల్లా తయారైంది. వర్షాకాలం వచ్చిందంటే ఈ ప్రాంతమంతా నీటితో నిండిపోతుంది. మరికొద్ది రోజుల్లో పడే వర్షాలకు ఈ చెత్త అందులో కలిసే ప్రమాదమూ లేకపోలేదు. మానేరు జలాశయంలో చెత్తను వేయడం ద్వారా దుర్వాసనతో పాటు శ్వాసకోశ సంబంధ వ్యాధులు సోకుతున్నాయని స్థానికులు ఆరోపించారు. వర్షాకాలంలో వినాయక చవితి, బతుకమ్మ పండుగను ఇక్కడే జరుపుకుంటామని చెప్పారు. వాకర్స్ కు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని పలుమార్లు అధికారులను విన్నవించామని తెలిపారు. అధికారులు స్పందించి తక్షణమే జనావాసాలకు దూరంగా ఉండే ప్రాంతానికి తరలించాలని కోరారు. వర్షాకాలంలో డ్యాము ఇక్కడ వరకు నీళ్ళు వస్తాయి. తాగే పట్టణ ప్రజలంతా తాగుతారు ఇవే నీళ్ళు. ఇవి నీళ్లు కలుషితమవుతాయి. కాబట్టి మన మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు దీనిపై చర్య తీసుకోవాలి.
ఇది తాగునీళ్ళు. వర్షాకాలంలో ఈ చెత్త అంతా మళ్ళీ డ్యామ్లో నీళ్ళ మంచినీటిలా కలుస్తాయి. ఇట్లా కలవకుండా దాన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వినతి ఇవ్వడం జరిగింది. అక్కడ హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉన్నటువంటి డంప్ యార్డ్ని తీసుకొచ్చి మానే డ్యామ్ మొదటి ఎంట్రన్స్లో వేయడం జరుగుతుంది. ఎందుకంటే మేము ఇక్కడ పెద్ద పండుగ, మాకు వర్షాకాలం వచ్చిందంటే ఈ వాటర్ ఇక్కడ వరకు వస్తుంది. ఇక్కడ మేము వినాయక చవితులు కానీ సంబంధించిన బతుకమ్మ పండుగ కానీ ఇక్కడ మేము అందరం అన్ని డివిజన్ల నుంచి కాలనీవాసులు అందరం వచ్చి ఇక్కడికి పెద్ద పండుగగా మేము బతుకమ్మ పండుగను సెలబ్రేట్ చేసుకుంటాం. ఇప్పుడు ఏదైతే డంప్ యార్డ్ ఉందో కలుషితమైనటువంటి ఆ డంపును తీసుకొచ్చి ఇక్కడ వ్యర్థాలు కానీ అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ వేయడం వల్ల మాకు కలుషితమై మా ప్రజలకి మాకు అనారోగ్యం బారిన పడే అవకాశాలు జరుగుతున్నాయి. కాబట్టి మేము మొన్ననే నగరపాలక కమిషనర్ కూడా కలిసి వినవించుకున్నాము. త్వరలోనే ఈ సమస్య పరిష్కారం కూడా చేస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నా కూడా మళ్ళీ యథావిధిగా తీసుకొచ్చి ఆ డంప్ యార్డ్ని ఇక్కడ రోడ్డుకు అడ్డంగా పోసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా మన నగరపాలక సంస్థ ఈ యొక్క డంప్ యార్డ్ని ఇక్కడ వేయకుండా వేరే ఎక్కడైతే దూరంగా ప్రదేశం జనం తిరగని ప్రదేశం ఏదైతే ఉంటుందో అక్కడ వేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మన ఇంట్లో పోటీ కట్టిన వేస్ట్ మెటీరియల్ వాళ్ళు అన్నీ మొత్తం తీసుకొచ్చి చికెన్ సెంటర్లు అది చనిపోయిన వాని పందులు కుక్కలు అన్నీ తీసుకొచ్చి ఇక్కడ వారేస్తారు. ఇక్కడే బతుకమ్మ పండుగ దగ్గర ఒక 10 డివిజన్ల నుంచి బతుకమ్మ పండుగ వస్తారు. ఇక్కడ పక్కనే బతుకమ్మలు వేస్తారు. ఇవి దాటుకుంటూ పోయి బతుకమ్మలు వేస్తారు. ఈ వ్యర్థాలకు వెళ్ళి దాటుకుంటూ పోయి బతుకమ్మలు వేస్తారు. ఎవరు కానీ దీన్ని చూస్తారు, వదిలిపెడుతారు అంతే. దీనికి ఏదో పరిష్కారం చేయాలంటే ఇక్కడ దగ్గర లేక్ పొల్యూషన్ కూడా ఉంది. వాళ్ళు కూడా వస్తారు, చూస్తారు, వెళ్తారు. దీనికి ఒకసారి సీరియస్గా ఇక్కడ ఒక మనిషిని పెట్టి ఏదో ఒకటి అర్థం చేయకుండా చేస్తే పొద్దున రోజు వాకింగ్ వస్తారు. ఎంతోమంది వాకింగ్ వస్తారు. ఈ వాకింగ్ చూసి ఎవరు వస్తలేదు. అందరూ అటు లాస్ట్కి చివరికి బ్యాక్ వెళ్ళిపోతారు. ఈ డివిజన్ మొత్తం అక్కడ లాస్ట్కు 30-40 వెళ్ళిపోయి అక్కడ వాకింగ్ చేస్తారు. బక్రీద్ పండుగను పురస్కరించుకుని కరీంనగర్లో ముస్లిం సోదరులు వేడుకలు జరుపుకున్నారు. నగరంలోని పలు మసీదుల్లో వేకువజాము నుంచే ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సామూహిక ప్రార్థనలు చేసిన అనంతరం మత గురువులు ధర్మ సందేశాలను అందించారు. కరీంనగర్లోని రేకుర్తి, సాలేనగర్, చింతకుంట వద్ద ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రార్థనల్లో పాల్గొన్నారు. ట్రాఫిక్ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. నగరపాలక సంస్థ, విద్యుత్, వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆయా మసీదు, ఈద్గాలలో నమాజు ఆచరించారు. స్నేహితులను ఇంటికి ఆహ్వానించి సేమియా పాయసం వడ్డించి ఆనందం పంచుకున్నారు. దేశంలో రాజ్యాంగం కల్పించిన హక్కులను చట్టానికి లోబడి ఉండి పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని ముస్లిం మత గురువులు పిలుపునిచ్చారు. భారతదేశం ప్రజాస్వామ్యయుత దేశమని, ఇక్కడ అన్ని మతాలు, కులాలు, విభిన్న సంస్కృతుల మేళవింపు ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం పార్టీ నగరాధ్యక్షులు సయ్యద్ గులాం అహ్మద్ హుసేన్, మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ సమీ, ఎంఐఎం పార్టీ జాయింట్ సెక్రటరీ హాఫీజ్ సయ్యద్ మొయిజుద్దీన్ ఖాద్రే యూసఫ్, ఎంఐఎం పార్టీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నాయకులు, ముస్లింలు పాల్గొన్నారు. मैं तमाम मुसलमानों की खिदमत में और बरदरान इस्लाम की खिदमत के अंदर ईद मुबारकबाद पेश करता हूँ। ईद का हमी पैगाम ये है कि हमको अल्लाह ताला की इताअत और फर्माबरदारी के सामने हर हाल में झुक जाना चाहिए, गुनाहों से बचना चाहिए। दूसरों को सताने से, तकलीफ़ पहुँचाने से अल्लाह ताला नाराज़ होता है। लोगों के लिए नफ़ा बख्श बनना चाहिए, लोगों को राहत पहुँचाने वाला बनना चाहिए। यही हमको ईद का मैसेज है और ईद का पैगाम है। కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలని కోరుతూ కరీంనగర్లో వామపక్ష పార్టీల నాయకులు ఆందోళనకు దిగారు. నగరంలోని తెలంగాణ చౌక్లో నల్ల జెండాలతో నిరసన తెలియజేశారు. దేశంలో జరుగుతున్నటువంటి బూటకు ఎన్కౌంటర్లను ప్రజలు ఖండించాలని జిల్లా సిపిఎం కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి అన్నారు. మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం మావోయిస్టులను హతమార్చడమే లక్ష్యంగా ముందుకు సాగుతుందన్నారు. మావోయిస్టు పార్టీని నిర్మూలిస్తామంటూ డెడ్ లైన్ విధించడం పాలకుల రాక్షసత్వానికి నిదర్శనమని చెప్పారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మావోయిస్టులను అంతం చేస్తామనడం అసాధ్యమన్నారు. మావోయిస్టు సిద్ధాంతాలను అమలు చేసి సమాజాన్ని దోపిడీ లేని వ్యవస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గుడికందుల సత్యం, గీట్ల ముకుందరెడ్డి, సిపిఐ సిపిఎం జిల్లా కార్యవర్గ కౌన్సిల్ సభ్యులు కిన్నెర మల్లమ్మ, పైడిపల్లి రాజు, కటికరెడ్డి బుచ్చన్న యాదవ్, ఎడ్ల రమేష్, కోనేటి నాగమణి, మచ్చా రమేష్, బ్రాహ్మణపల్లి యుగంధర్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ను వెంటనే
నిలిపివేయాలని చెప్పి సిపిఎం సిపిఐ వామపక్ష ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా ఈరోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది. వాస్తవానికి బూటకపు ఎన్కౌంటర్ల పేరుతోని ఆదివాసులను పెద్ద సంఖ్యలో పోలీసులు చంపివేయబడుతున్నారు. ఈ పోలీసుల ఎన్కౌంటర్లో అన్ని దరిదాపుల్లో కొద్ది గొప్ప ఏదైతే మావోయిస్టులు చనిపోవచ్చు, వ్యక్తులు చనిపోవచ్చు, కానీ వేల సంఖ్యలో ఆదివాసులు అమాయకులు చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. దీని ఎంతటికీ మావోయిస్టు పార్టీ కూడా ప్రకటించింది, మేము చర్చలకు శాంతి చర్చలకు సిద్ధమని చెప్పేసి ఒకవైపు 3-4 సార్లు తమ లేఖల ద్వారా మొత్తం కూడా బాహ్య ప్రపంచానికి తెలిసిన విషయమే. అయినప్పటికీ కూడా కేంద్రంలోని బీజేపీ హోంమంత్రి కానీ సహాయ మంత్రి కానీ వీళ్ళు మాట్లాడుతున్నారు, సమస్య లేదు, మీ శాంతి చర్చలు జరపమని చెప్పేసి అంటున్నారు. తుదముట్టించే వరకు కూడా మేము మార్చి 31 వరకు కూడా ఈ నక్సల్స్ లేకుండా చేస్తాం, అంతమంది ఇస్తామనే మాటలు మాట్లాడుతున్నారు. క్రమంగా అరెస్ట్ చేసి బూటకు ఎన్కౌంటర్లు చేస్తున్నది కానీ ఎదురు దాడి చేసినటువంటి సందర్భాలు లేవు. చనిపోయినట్టు సింహాచలం కానీ కేశవరావు లాంటి వ్యక్తులు ఎదురు కాల్పులలో చనిపోతే వాళ్ళకు ఉన్నటువంటి గాయాలు లేవు, ఎన్నో ఒకడ తలిగే వాళ్ళకు మరక కూడా లేనటువంటి సందర్భం ఉన్నది. కాబట్టి వాళ్ళను ఎక్కడో ఒకడ అరెస్ట్ చేసి తీసుకొచ్చి బూటకు ఎన్కౌంటర్లు చేస్తున్నారు. అలాంటిది సంఘటనను వెంటనే మానుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. అలాగే పాకిస్తాన్ లాంటి ఉన్నటువంటి తీవ్రవాదులతో తోటి శాంతి చర్చలకు సిద్ధమన్నారే కానీ మన దేశంలో ఉన్నటువంటి మన భారతీయుల పైన విచ్చలవిడిగా దాడులు చేస్తూ అమాయక ప్రజలను హింసిస్తూ ప్రాణాలు తీస్తున్నారు. బులెటిన్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. బ్యాక్ టు న్యూస్. ప్రస్తుత పరిస్థితుల వల్ల చేతి వృత్తులను నమ్ముకొని జీవిస్తున్న స్వర్ణకారుల జీవితం ఇతివృత్తంగా కరీంనగర్లో ఓ షార్ట్ ఫిలింను రూపొందించారు. రెడీమేడ్ షోరూంలు రావడం వల్ల, బంగారు ధరలు పెరగడం వల్ల, పెట్టుబడి లేకపోవడం వల్ల చేతి వృత్తిపైన ఆధారపడిన స్వర్ణకారులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించేలా కన్నీటి గాథ అనే లఘు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నగరంలోని మహాశక్తి ఆలయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ క్లాప్ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా సందేశాత్మక చిత్రాన్ని అనసూరి భూనాథాచారి దర్శకత్వం వహిస్తుండగా కట్ట సత్యనారాయణాచారి నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు, నటీనటులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో మేకప్ మెన్ శ్రీ రామోజు అశోక్, కెమెరామ్యాన్ బొద్దుల ప్రవీణ్, చిత్రంలోని నటులు గద్దె ఉదయ్ కుమార్, రంగు భాస్కరాచారి, సొల్లు అజయ్, తిప్పర్తి ప్రభు, బేబీ శ్రీకృతి, బేబీ మధుమిత, రాష్ట్ర, జిల్లా, పట్టణ స్వర్ణకార సంఘాల నాయకులు ముత్తోజు శ్రీనివాస్, కడార్ల శివప్రసాద్, రావుల శ్రీకాంత్, కందుకూరి శ్రీనివాస్, కడార్ల శ్రీనివాస్, వెగ్గలం రామకృష్ణ, ఎదులాపురం మహేష్, ముత్తోజు మహేష్ పాల్గొన్నారు. ప్రస్తుతం రెడీమేడ్ షాపులు రావడం వల్ల, ముడి సరుకు ధరలు పెరగడం వల్ల వృత్తులపై ఆధారపడ్డ వాళ్ళ జీవితాలు కోల్పోతున్నారు. అందులో భాగంగా స్వర్ణకారులు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బంగారం ధర పెరగడం వలన, అలాగే కార్పొరేట్ జ్యువెలరీ షాపులు రావడం వలన, కస్టమర్లు కార్పొరేట్ జ్యువెలరీ షాపులకు వెళ్ళడం వల్ల పనులు తగ్గి వేరే ఉపాధి చేయలేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళలో పడుతున్న బాధలను చిత్రీకరిస్తూ ప్రజలు, ప్రభుత్వం అర్థం చేసుకొని మళ్ళీ స్వర్ణకారులకు పనులు పెరిగేలా, వాళ్ళు మళ్ళీ మునుపటి గత వైభవం వచ్చే విధంగా ఉండాలనే విధంగా ఈ కన్నీటి గాథ, ఓ స్వర్ణకారుని కన్నీటి గాథ, ఇది ఒక యథార్థ సంఘటన. కొందరు వ్యక్తులకు జరిగిన సంఘటనల ఆధారంగా వాళ్ళ జీవితాల్లో జరిగిన మార్పులను తీసుకొని కథను రూపొందించి ఈ చిత్రాన్ని రూపొందించడం జరుగుతుంది. ఈరోజు ఏంటంటే పెద్ద సమస్య, గ్రామాలలో కుల వృత్తులు అనేటువంటివి అంతరించిపోతూ ఉన్నాయి. దానిలో భాగంగానే స్వర్ణకార కుల వృత్తులను తీసుకొని ఈరోజు ఈ సందర్భంగా మన డైరెక్టర్ భూనాథాచారి గారు స్వర్ణకారులు పడుతున్నటువంటి బాధలను ఒక లఘు చిత్రంగా నిర్మించాలనేటువంటి ఒక మంచి ఆలోచనతో వారు ముందుకు వచ్చారు. కాబట్టి దీని ద్వారా ప్రభుత్వానికి, ఇటు ప్రజలకు కూడా అవగాహన కల్పించే విధంగా ఉంటుందని, ఈ చిత్రం ఉంటుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా అనుకుంటున్నాను. స్వర్ణకారులను ఒక లఘు చిత్రంగా మన భూనాచారి డైరెక్షన్లో ఒకటి నిర్మిస్తున్నాం. తెలంగాణ ప్రజలందరూ కూడా మన ఊరు, మన తెలంగాణ, మనం గతంలో గ్రామీణ ప్రాంతంలో చేతి వృత్తుల వారు ఉంటేనే ఆ ఊరు కళ ఉంటుండే.
ప్రతి ఒక్కరూ చేతులతో ప్రోత్సహిస్తుండే. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల వారు కూడా కార్పొరేట్ జ్యువెలర్కు వాళ్ళు అలవాటు పడి మరి ఇతర రాష్ట్రాలను డెవలప్మెంట్ చేసుకుంటారు. మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలను కూడా మనం డెవలప్మెంట్ చేసుకోవాలి. మన ఊరు మన వృత్తిని కాపాడుకుందాం, స్వర్ణకారులకు మనం పనిద్దాం, కార్పొరేట్ జ్యువెలర్ను మానేద్దామని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తూ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మా స్వర్ణకారులను ఆదుకోవాలని కూడా ఈ సందర్భం కోరుతా ఉన్నాను. కరీంనగర్లోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి వెనుక ప్రాంతంలో కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన షట్టర్లు నిరుపయోగంగా మారాయి. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో చిరు వ్యాపారాలను ప్రోత్సహించేందుకు వీటిని నిర్మించారు. కానీ మౌలిక వసతులు కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది. గిరాకీలు లేకపోవడంతో కిరాయి కట్టలేని పరిస్థితుల్లో చిరు వ్యాపారులు సతమతమవుతున్నారు. కరీంనగర్లోని ప్రభుత్వ ఆసుపత్రి వెనకాల ప్రాంతంలో దాదాపు 150 షట్టర్లను నగరపాలక సంస్థ నిర్మించింది. టెండర్ల ద్వారా చిరు వ్యాపారులు తమ వ్యాపారాలను కొనసాగించుకునే అవకాశం కల్పించింది. కానీ ఇందులో సగానికి పైగా షట్టర్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. రోడ్లపై వ్యాపారాలు కొనసాగించడం వల్ల ట్రాఫిక్ సమస్యలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో నడుస్తున్న కొన్ని షట్టర్లకు మాత్రం మౌలిక వసతులు లేకపోవడంతో నానా అవస్థలు పడుతున్నారు. మహిళా వ్యాపారులు మలమూత్రాలకు వెళ్లేందుకు బాత్రూంలను నిర్మించడం మర్చారు. 8 ఫీట్ల సైజులో నిర్మించిన ఒక్కో షెడర్కు 2700 రూపాయలను ప్రభుత్వం వసూలు చేస్తోంది. గిరాకీలు లేకపోవడంతో ఇంతలా చెల్లించే పరిస్థితులు లేకుండా పోయాయి. ఫుట్పాత్ పై షట్టర్స్ ప్రభుత్వం నిర్మించిందని, దాదాపు 2700 కిరాయి చెల్లించాల్సి వస్తుందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం మౌలిక వసతులు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. 40 ఏళ్లుగా ఇక్కడే జీవిస్తున్నామని, ఈ షట్టర్లతో ఆదుకున్నదేమీ లేదని, బ్రతుకులు ఆగం చేశారని వ్యాపారులు ఆరోపించారు. కిరాయిలు తగ్గించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మేము ఇక్కడ ఫుట్పాత్ మీద షట్టర్లు మాకు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసింది, మున్సిపాలిటీ వాళ్ళు. మాకు బాత్రూములు లేవు. ఇంత కిరాయిలు కట్టాలంటే 3000 రూపాయలు కిరాయి కట్టాలంటే మాకు కష్టంగా ఉంది. ఇక్కడ బిజినెస్లు కూడా నడుస్తలేవు. మరి ఈ విషయాన్ని జర మీరు ఆలోచించి మమ్మల్ని కిరాయి కొంచెం తక్కువ చేయించుకొని మమ్మల్ని అందరినీ బతికేటట్టు చేయండి. రోడ్డు మీద బతికేటోళ్ళని ఇంకా రోడ్డు మీదకి లాగింది తప్ప మమ్మల్ని ఆదుకున్నది ఏం లేదు. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకొని ఈ బాత్రూంలో సౌకర్యమైన పెట్టియండి. ఇంత రెంట్లు మాత్రం అసలే తీసుకోకండి. దయచేసి అర్థం చేసుకోండి. మరి కరీంనగర్లో దాదాపు 30-35 సంవత్సరాలు, కనీసం 40 సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడ ఈ దుకాణాలు పెట్టుకొని ఉన్నారు. మరి ఇక్కడ అప్పుడు 40 దుకాణాల నుండే ఈ ప్రాంతంలో దాన్ని 150 షట్టర్లుగా ఏర్పాటు చేసి దాదాపు వీళ్ళ బతుకులు అన్నమో రామచంద్ర అయిపోయింది. అతి ముఖ్యంగా కారణం ఏంటంటే వీళ్ళకు టాయిలెట్ బాత్రూమ్లు ఇక్కడ లేవు. మరి కిరాయి ఏమో 2700 రూపాయలు తీసుకుంటున్నారు. మరి వీళ్ళకి ఎలాంటి సౌకర్యం లేదు. ఈ స్మార్ట్ సిటీలో భాగంగా ఈ పేదల బతుకులు ఇలా అన్నమో రామచంద్ర అయిపోతున్నది. మరి కమిషనర్ మేము కోరుకుంటున్నాం, వెంటనే చాలా వరకు షట్టర్లు ఏవైతే ఉన్నాయో అవి తీస్తలేరు. మరి అవిట్ల అందులో ఏం దందాలు నడుస్తున్నాయో తెలుస్తలేదు. మరి ఏ షట్టర్లు అయితే తీయలేరో ఆ షట్టర్లను వెంటనే మళ్ళీ ఏ షట్టర్లు అయితే తీయలేరో ఆ షట్టర్లకు మళ్ళీ రీటెండర్ పెట్టి అది ప్రకటన చేసి ఆ టెండర్లు ఇచ్చి వారిని మళ్ళీ ఈ ఓపెన్లు ఇవి చేయాలి. అదే మాదిరిగా దానికి రేట్ అన్నది తగ్గించాలి. వారికి మోయలేని భారం అయిపోతుంది కనుక అది కూడా దృష్టిలో పెట్టుకోవాలని మున్సిపల్ కమిషనర్ను కోరుకుంటున్నాం. అదే మాదిరిగా కలెక్టర్ను కూడా కోరుకుంటున్నాం. టాయిలెట్ బాత్రూమ్ అయినది అతి ముఖ్యమైనది. 150 షట్టర్లు చేయించి మరి వీళ్ళకి టాయిలెట్ బాత్రూమ్ ఉండకపోవడం అనేది హేయమైన చర్య. కరీంనగర్ ప్రభుత్వ హాస్పిటల్ వెనుక భాగంలో ఉన్నటువంటి షట్టర్లు ఏవైతున్నాయో దాదాపు ఇవి 150 షట్టర్లు ఉన్నాయి. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు నిర్మించడం జరిగింది. ఈ షట్టర్లకు సంబంధించింది కిరాయిలు ఎక్కువ మున్సిపల్ కార్పొరేషన్ తీసుకుంటుంది. దాదాపు 2360 రూపాయలు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్లకు ఈ షట్టర్లు తీసుకున్న వాళ్ళు కిరాయిలు కడతా ఉన్నారు. కానీ ఇక్కడ ఎలాంటి మౌలిక సదుపాయాలు మున్సిపల్ కార్పొరేషన్ కల్పించలేకపోయింది. దాదాపు ఇక్కడ గిరాకీలు కూడా లేక 2300 కట్టలేకపోతున్నాం, వెళ్తలేవని చెప్పేసి షట్టర్లు తీసుకున్నటువంటి వాళ్ళు అందరూ చెప్తా ఉన్నారు. మేము 40 సంవత్సరాల నుంచి ఉంటున్నాము.
ఇక్కడ మాకు సౌకర్యం లేదు, మాకు కిరాయి కట్టడానికి కూడా కష్టం అవుతుంది, గిరాకీ లేదు. ఇదివరకు కూడా మీటర్లు కూడా కొన్ని పిడి చేసిర్రు కానీ మీటర్లలో బోర్డులు పెట్టలేదు, వైరింగ్ గుంజలేదు, కొన్ని రూములల్లో అన్ని ప్రాబ్లాలు అవుతున్నాయి. ఇప్పుడు ఆడవాళ్ళం అందరం ఇన్నొద్దులు అంటే ఎక్కడనో ఉన్నాము, బాత్రూమ్ నడిచింది. ఇప్పుడు బాత్రూము పోవాలంటే హాస్పిటల్కి ఎవరు రానిత్తలేరు. అందరం కొంతమంది హోటళ్ళు పెట్టుకున్న వాళ్ళం బాగా కష్టం అవుతుంది. కిరాయి కూడా తక్కువ చేయండి. కరెంట్ బిల్లు కూడా కరెంట్ బిల్లు అంటే ఇక కట్టుకుంటాం, దాంతో ప్రాబ్లం లేదు. అమ్మ మీరు దయచేసి కమిషనర్ గారు మాకు అందరికీ సహకరించి మాకు దయచేసి మమ్మల్ని క్షమించి మాకు మా కష్టం సుఖం చూసి మాకు కిరాయి తక్కువ చేయండి. అమ్మ మేము అంతగానం కట్టలేము. మాకు పొద్దుగాల వచ్చి 2 లీటర్ల పాలు తెస్తే 2 లీటర్ల పాలు మధ్యాహ్నం కొడతలేవు అమ్మ. హోటళ్ళు అన్ని హోటళ్ళు అయినాయి అమ్మ, బతుకుడు కష్టం ఉన్నది. మేము గరీబోళ్ళం, మాకు చేసుకుంటే తినుడే. మాకు ఇల్లు కిరాయిలకు ప్రాబ్లం ఉన్నది, అన్ని ప్రాబ్లం ఉన్నది అమ్మ. మీరు దయచేసి కలెక్టర్ గారు మీరు కూడా దయచేసి చూసి విచారించి మమ్మల్ని ఆలోచించి తక్కువ చేయండి అమ్మ. మీకు ధన్యవాదాలు, నమస్కారాలు. జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కరీంనగర్లో జిల్లా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. నగరంలోని కరీంనగర్ క్లబ్లో సబ్ జూనియర్, జూనియర్ విభాగాలలో నిర్వహించిన పోటీలకు దాదాపు 100 మంది బాలబాలికలు పాల్గొన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన క్రీడాకారులకు బ్యాడ్మింటన్ అసోసియేషన్ అన్ని సౌకర్యాలు కల్పించింది. ఇట్టి పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయి పోటీలకు పంపనున్నామని ఆర్గనైజింగ్ సెక్రటరీ సిరి రవి అన్నారు. క్రీడాకారులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రతినిధులు, క్రీడాకారులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నేడు కరీంనగర్ క్లబ్లో బాలబాలికలకు బ్యాడ్మింటన్ కరీంనగర్ జిల్లా ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించడం జరుగుతున్నది. మరి ఈరోజు మొదటి రోజు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 100 మంది బాలబాలికలు రావడం జరిగినది. ఇక్కడ గెలుపొందినటువంటి బాలబాలికలను రేపు జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా పక్షాన పంపించడం జరుగుతున్నది. అలాగే ఇది రేపటి భావి క్రీడాకారులకు ఇది ఒక వారికి మంచి అవకాశము. ఇక్కడ గెలుపొందిన క్రీడాకారులకి వాళ్ళని ప్రోత్సహించడం పాటు వాళ్ళకు సర్టిఫికేటు, నగదు బహుమతి, అలాగే వారికి మరి రానున్న రోజులలో మంచి భవిష్యత్తు కూడా ఉంటున్నది. మరి ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి కరీంనగర్ క్లబ్ పెద్దలకు కరీంనగర్ జిల్లా అసోసియేషన్ పక్షాన వారికి కృతజ్ఞతలు. మరి ఇంకా ఈ యొక్కైతే రేపు మాస్టర్స్ క్రీడా పోటీలలో 70 ఎంట్రీస్ రావడం జరిగినది. రెండో రోజు రేపు యువతీ యువకులకు మాస్టర్స్లో క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మౌలిక సదుపాయాలే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. ఖాజీపూర్, ఆసిఫ్ నగర్లలో పర్యటించిన బండి సంజయ్. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందిస్తాం. లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ కాపీలను అందజేసిన ఎమ్మెల్యే కవ్వంపల్లి. ఘనంగా బక్రీద్ పండుగ వేడుకలు. పలు ప్రాంతాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేసిన ముస్లింలు. డంప్ యార్డుగా మారిన మానేరు డ్యాం. అధికారుల నిర్లక్ష్యంతో భారీగా చెత్త. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. This news is sponsored by జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్. విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో
27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ ఎంఎన్సీలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP.